Hi, good morning, children. Welcome to Bhuvaneshwari Vidyalayam online classes. In today's session, we are going to discuss about activities of life in living beings. Open your textbook at page number 121. Just read the passage. Yes. We see many things around us in our daily life. The things around us can be classified into living and non-living things. The living things perform certain vital activities to survive, whereas the non-living things need not to perform any activity for their survival. The living things feed, grow, breathe, respond, reproduce, and excrete. All the living things do not perform the same vital activities for their survival. The plants are fixed and cannot be moved, where animals cannot talk like humans. Let us learn about the different activities of living things. So, in this paragraph, there are some difficult words. Now, we are going to know the meaning of the difficult words in our mother tongue. Okay, the first one, things. Generally, the meaning of things is వస్తువులు లేదా విషయాలు. అరౌండ్ us మీన్స్ మన చుట్టూ ఉన్నటువంటి. డైలీ లైఫ్ అంటే నిత్య జీవితంలో. క్లాసిఫైడ్ మీన్స్ విభజించు. లివింగ్ అంటే జీవించి ఉన్న ఆర్ బ్రతికి ఉన్న. పర్ఫామ్ అంటే నిర్వహించు ఆర్ చేయు. నెక్స్ట్ ఫీడ్ అంటే భోంచేయు. గ్రో అంటే పెరుగు. బ్రీత్ అంటే శ్వాసించు. రెస్పాండ్ మీన్స్ ప్రతిస్పందించు. రీప్రొడ్యూస్ అంటే పునరుత్పత్తి చేయు, అంటే మళ్ళా పెరగడం, మళ్ళా ఉత్పత్తి చేయడం. ఫిక్స్డ్ అంటే స్థిరంగా. మూవ్ అంటే కదులు. కెనాట్ మూవ్ అంటే కదలకపోవడము. హ్యూమన్స్ మీన్స్ మనుషులు. డిఫరెంట్ అంటే వేరు. ఓకే చిల్డ్రన్, నౌ వీఆర్ గోయింగ్ టు నో ద మీనింగ్ ఆఫ్ దిస్ ప్యాసేజ్ ఇన్ అవర్ మదర్ టంగ్ అండ్ బోత్ ఇంగ్లీష్ ఆల్సో. ఓకే, we see many things around us in our daily life. మనము మన నిత్య జీవితంలో చాలా విషయాలను మన చుట్టూ గమనిస్తూ ఉంటాము, చూస్తూ ఉంటాము. వాట్ ఆర్ దోస్? ఏంటి అవి? మెనీ థింగ్స్. బుక్స్, నోట్బుక్స్, పెన్స్, పెన్సిల్స్, కౌస్, గోట్స్, హెన్స్, షీప్స్, ట్రీస్, హౌస్, టూ వీలర్, కార్, ఫోర్ వీలర్, బస్, camel, elephant, lion, cheetah. Like this, we can see many things around us in our daily life. మన జీవితంలో మనము చాలా వస్తువులను, చాలా విషయాలను మనము చూస్తూ ఉంటాం. వాటికి ఉదాహరణగా మనము మన చుట్టూ ఎన్నో విషయాలు మనం చెప్పుకోవచ్చు. పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్, చెట్లు, గొర్రెలు, మేకలు, ఆవులు, కోళ్ళు, సింహాలు. ఈ విధంగా మనం ఎన్నో విషయాలు మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ద థింగ్స్ అరౌండ్ అస్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. ద థింగ్స్ అరౌండ్ అస్ అంటే మన చుట్టూ ఉన్నటువంటి వస్తువులు లేదా విషయాలను మనము క్లాసిఫైడ్ మీన్స్ విభజించడం. మనము వాటిని ఏ విధంగా విభజించవచ్చు అంటే లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. లివింగ్ అంటే వెరీ గుడ్, ప్రాణం ఉన్నటువంటి, ప్రాణం లేనటువంటి వస్తువులుగా మనం వాటిని విభజించవచ్చును. The living things can perform certain vital activities to survive,
ద లివింగ్ థింగ్స్, ప్రాణం ఉన్నటువంటి వస్తువులు పర్ఫామ్ అంటే నిర్వహిస్తాయి సర్టన్ వైటల్ యాక్టివిటీస్ అంటే కీలకమైనటువంటి పనులు చేస్తాయి. టు సర్వైవ్ మీన్స్ ఆల్రెడీ మనం చెప్పాం, సర్వైవ్ మీన్స్ జీవించడం కోసం. అవి జీవించడం కోసం కొన్ని కీలకమైనటువంటి పనులు చేస్తాయి. వేరాస్ నాన్ లివింగ్ థింగ్స్ నీడ్ నాట్ పర్ఫామ్ ఎనీ యాక్టివిటీస్ ఫర్ దేర్ సర్వైవల్. నాన్ లివింగ్ థింగ్స్ అనేవి నీడ్ పర్ఫామ్ అంటే చేయడము, నీడ్ నాట్ పర్ఫామ్ అంటే చేయవు ఎనీ యాక్టివిటీ ఫర్ దేర్ సర్వైవల్. ఇటువంటి ఏ పనులు అవి బతకడం కోసం, అవి జీవించడం కోసము ఎటువంటి పనులు అవి చేయవు. ఏవి చేయవండి? వెరీ గుడ్. నాన్ లివింగ్ థింగ్స్ కెనాట్ డూ ఎనీ యాక్టివిటీస్ ఫర్ దేర్ సర్వైవల్, బట్ లివింగ్ థింగ్స్ క్యాన్ పర్ఫామ్ సర్టన్ యాక్టివిటీస్ టు సర్వైవ్. అంటే బతికి ఉన్నటువంటి ప్రాణం ఉన్నటువంటి జీవులు అవి జీవించడం కోసం కొన్ని పనులు చేస్తాయి, కానీ ప్రాణం లేనటువంటి జీవులు ఎటువంటి పనులు చేయవు. ద లివింగ్ థింగ్స్ ఫీడ్, గ్రో, బ్రీత్, రెస్పాండ్, రీప్రొడ్యూస్ అండ్ ఎక్స్క్రేట్. ప్రాణం ఉన్నటువంటి జీవులు ఏం చేస్తాయి? ఫీడ్ అంటే తినడము, గ్రో అంటే పెరగడము, బ్రీత్ అంటే శ్వాసించడము, రెస్పాండ్ అంటే ప్రతిస్పందించడము, రీప్రొడ్యూస్ అంటే పునరుత్పత్తి చేయడము, ఎక్స్క్రేట్ మీన్స్ విసర్జించడం. లివింగ్ థింగ్స్ ఫీడ్, గ్రో, బ్రీత్, రెస్పాండ్, రీప్రొడ్యూస్ అండ్ ఎక్స్క్రేట్. ప్రాణం ఉన్నటువంటి వస్తువులు ఈ పనులన్నీ చేస్తాయి. ఫీడ్, గ్రో, బ్రీత్, రెస్పాండ్, రీప్రొడ్యూస్ అండ్ ఎక్స్క్రేట్. ఆల్ లివింగ్ థింగ్స్ డు నాట్ పర్ఫామ్ ద సేమ్ వైటల్ యాక్టివిటీస్ ఫర్ దేర్ సర్వైవ్. ఆల్ లివింగ్ థింగ్స్ అంటే జీవించున్నటువంటి ప్రాణంతో ఉన్నటువంటి విషయాలన్నీ లేదా ప్రాణంతో ఉన్నటువంటి వస్తువులన్నీ డు నాట్ పర్ఫామ్ సేమ్ వైటల్ యాక్టివిటీస్. సేమ్ వైటల్ యాక్టివిటీస్ అంటే ఒకే రకమైనటువంటి కీలకమైనటువంటి పనులన్నీ అన్నీ చేయవు. ఫర్ ఎగ్జాంపుల్, ట్రీస్ కెనాట్ ఈట్ గ్రాస్, చెట్లు గడ్డి తినవు. లయన్స్ కెనాట్ ఈట్ గ్రాస్, సింహాలు కూడా గడ్డి తినవు. బట్ కౌస్ ఈట్ గ్రాస్, పశువులు ఏం చేస్తాయి, ఆవులు ఏం చేస్తాయి అంటే గడ్డి తింటాయి. అర్థమవుతుందండి? ఆల్ దీస్ ఆర్ లివింగ్ థింగ్స్. వాట్ ఆర్ ట్రీస్ ఆర్ లివింగ్ థింగ్స్, లయన్స్ ఆర్ లివింగ్ థింగ్స్, కౌస్ ఆర్ లివింగ్ థింగ్స్. బట్ ట్రీస్ అండ్ లయన్స్ ఆర్ నాట్ ఈట్ ఎనీథింగ్ అండ్ నాట్ ఈట్ గ్రాస్, బట్ cows eat grass. This is the example for this for this line. All living things cannot perform same vital activities for their survival. బతికి ఉన్నటువంటి జీవులన్నీ ఒకే రకమైనటువంటి పనులు చేయవు. The plants are fixed, they cannot move. Plants are fixed. Plants means చెట్లు అనేవి ఫిక్స్డ్ అంటే స్థిరంగా ఉంటాయి, ఒకే చోట ఉంటాయి. They cannot move, అవి కదలవు. Whereas animals cannot talk like humans. అదేవిధంగా జంతువులు కెనాట్ టాక్ మాట్లాడలేవు లైక్ హ్యూమన్స్, మనుషులు మాట్లాడిన విధంగా జంతువులు మాట్లాడలేవు. లెట్ us లర్న్ అబౌట్ ద డిఫరెంట్ యాక్టివిటీస్ ఆఫ్ లివింగ్ థింగ్స్. ఇప్పుడు మనము వివిధ రకాలైనటువంటి లివింగ్ థింగ్స్ యాక్టివిటీస్ గురించి మనము ఈ లెసన్లో మనము తెలుసుకోబోతున్నాము. చిల్డ్రన్, వన్స్ అగైన్ I am repeating the same paragraph. Listen carefully and understand every line and every word. We see many things around us in our daily life. మనము మన నిత్య జీవితంలో చాలా రకాలైనటువంటి వస్తువులను మన చుట్టూ చూస్తూ ఉంటాము. The things around us can classified into living and non-living things. మన చుట్టూ ఉన్నటువంటి వస్తువులన్నింటినీ మనము లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్గా క్లాసిఫై చేయవచ్చును. లివింగ్ థింగ్స్ మీన్స్ ప్రాణం ఉన్నటువంటి వస్తువులు, నాన్ లివింగ్ థింగ్స్ మీన్స్ ప్రాణం లేనటువంటి వస్తువులు. ద ఎగ్జాంపుల్ ఫర్ లివింగ్ థింగ్స్ ఈస్ ట్రీస్, లయన్స్, కౌస్, camels, hens, lizards, parrots, humans, like this. The best examples for non-living things means books, pens, doors, curtains, chairs, spoon, tiffin carrier, glass, like etc. So, the living things can perform certain vital activities to survive.
కీలకమైనటువంటి పనులన్నీ లివింగ్ థింగ్స్ చేస్తాయి. అవి బతకడం కోసం, అవి జీవించడం కోసం కీలకమైనటువంటి పనులన్నీ చేస్తాయి. వేరాజ్ నాన్ లివింగ్ థింగ్స్ నీడ్ నాట్ టు పర్ఫార్మ్ ఎనీ యాక్టివిటీస్ ఫర్ దేర్ సర్వైవల్. అదేవిధంగా ఈ నాన్ లివింగ్ థింగ్స్ ఎటువంటి యాక్టివిటీస్ను చేయవు, జీవించడం కోసం అవి ఎటువంటి యాక్టివిటీస్ని చేయవు. వై? బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ, వాటికి ఎటువంటి జీవము అనేది లేదు, వాటికి ఎటువంటి ప్రాణం అనేది లేదు, కాబట్టి అవి ఎటువంటి యాక్టివిటీస్ను పర్ఫాము చేయవు. ద లివింగ్ థింగ్స్ ఫెడ్, గ్రో, బ్రీత్, రెస్పాండ్, రీప్రొడ్యూస్ అండ్ ఎక్స్క్రేట్. ద లివింగ్ థింగ్స్ అంటే ప్రాణం ఉన్నటువంటి జీవులు ఏవైనా కానీ తింటాయి, పెరుగుతాయి, శ్వాసిస్తాయి, రెస్పాండ్ అవుతాయి, పునరుత్పత్తి చేస్తాయి, విసర్జిస్తాయి. All the living things do not perform the same vital activities for their survival. బ్రతికి ఉన్నటువంటి జీవులన్నీ ఒకే రకమైనటువంటి యాక్టివిటీస్ చేయవు. ఐ హ్యావ్ ఆల్రెడీ గివన్ సమ్ ఎగ్జాంపుల్ లైక్ ద లయన్స్ కెనాట్ ఈట్ గ్రాస్ బట్ ద కౌస్ ఈట్ గ్రాస్. ద లయన్స్ ఈట్ మీట్ బట్ ద కౌస్ డు నాట్ ఈట్ మీట్. దట్ మీన్స్ హియర్ ద వైటల్ యాక్టివిటీస్ ఆర్ నాట్ సేమ్ టు సర్వైవ్. అవి జీవించడం కోసం చేసేటటువంటి పనులన్నీ ఒకటిగా ఉండవు. ద ప్లాంట్స్ ఆర్ ఫిక్స్డ్, దే కెనాట్ మూవ్. ప్లాంట్స్ ఆర్ ఫిక్స్డ్ అంటే చెట్లు స్థిరంగా ఉంటాయి, అవి ఎటువంటి పరిస్థితుల్లో అవి కదలలేవు. ఇజంట్ ఇట్? వెరీ గుడ్. వేర్ యాజ్ animals cannot talk like humans. Humans can speak, but animal cannot speak like a human. Let us learn about the different activities of living things. ఈ లెసన్లో మనము లివింగ్ థింగ్స్ యొక్క డిఫరెంట్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయనేసి మనము తెలుసుకుందాము. ఓకే చిల్డ్రన్, ఆర్ యు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ప్యాసేజ్? ఓకే, we will meet in the next class. Thank you. Bye.